హై ఫ్రెండ్స్, నేను మీ క్రేజీ బ్లాగ్ ఛానల్లోని. ఇలా బ్లాగ్ వచ్చేసి ఏమంటే దుబాయ్లో మనం సిమ్ కార్డ్ తీసుకుంటాం కదా, సిమ్ కార్డ్ ఎట్లా తీసుకుంటాము, ఎన్ని ధరమ్స్తో తీసుకుంటాము, ఆ మొత్తానికి వీడియో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. మనం ఎట్లా పోయి తీసుకోవాలి, దేని మీద తీసుకోవాలి, అది కూడా ఎట్లా ప్రాసెస్ ఉంటుందో అది కూడా నేను చూపిస్తాను. అప్పటిదాకా అయితే మనం వీడియో కంటిన్యూగా చూసుకుంటూ ఉండండి. వీడియో చూసుకుంటూ ఉంటే ఇక్కడ ఒక మాల్ ఉంటుంది, మాల్ లోపల పోయి మనం సిమ్ కార్డ్ తీసుకోవాలి. ఇలా అయితే మేమైతే పోతున్నాం. ఇప్పుడే డ్యూటీకి వెళ్ళి వచ్చినాం. నడుచుకుంటా పోవాలి ఫ్రెండ్స్. ఈ షాప్లో మురిమిర దొరుకుతాయా? షాప్లో హాయ్ ఫ్రెండ్స్, ఇగో మార్కెట్ ఇలా ఉంటాయి ఇక్కడ దుబాయ్లో. ఇగో మా వాడు పోతుండు, ఇక మా వాళ్ళు పోతుర్రు. ఇదే మార్కెట్లో మేము వెళ్తున్నాం ఇప్పుడు సిమ్ తీసుకురావడానికి. సిమ్ తీసుకోవడానికి ఇగో మ్యాంగో మార్కెట్ అంటారు దీన్ని. అగో దాని పక్కన తలాలు ఉన్నది, అగో అటు సైడ్ సెంట్రల్ అని ఉంటుంది, దాంట్లో కొంచెం తక్కువ ఉంటాయి బడ్జెట్ ఏదైనా తీసుకుంటే. ఇది మ్యాంగో మార్కెట్, ఇక్కడ పెద్ద మార్కెట్ అన్నట్టు, ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నట్టు ధరలు. ఇప్పుడు మనం దీంట్లోనే పోతున్నాం సిమ్ కార్డ్ తీసుకోవడానికి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాల్లోకి ఎంట్రీ అవుతున్నాం, మార్కెట్లోకి ఎంట్రీ అవుతున్నాం. మనం ఇప్పుడు పోతున్నాం సిమ్ సైడ్, సిమ్ తీసుకోవడానికి వెళ్తున్నాం. ఎక్కడ ఉందో మార్కెట్లో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది మొత్తం ఫుడ్ కోర్ట్ ఏరియా అంటారు. ఇది మొత్తం ఇక్కడ చూడండి, ఆల్మా రెస్టారెంట్ అట, ఇది మొత్తం ఉంటుంది. ఇది జ్యువెలరీస్, బంగారం ఉంటుంది ఇక్కడ. ఇది బట్టల మార్కెట్. ఇక్కడైతే మనకు వాచ్లు ఏమన్నా కావాలన్నా ఇక్కడ ఉంటుంది. మొత్తం పానీపూరీలు. మనం తిరుగుతుండే ఫ్రెండ్స్, సిమ్ కోసం చూస్తున్నాడు, ఎక్కడ దొరుకుతలేదు సిమ్ బాక్సెస్. మొబైల్ షాప్ కోసం వెతుకుతున్నా, మొబైల్ షాప్ ఇక్కడ కనిపించడం లేదు. ఇక్కడ ఉంది మొబైల్ షాప్ అని వెళ్తున్నాం ఇప్పుడు. ఎత్తిస్తారా ఫ్రెండ్స్? ఇక్కడ సిమ్ కార్డ్ అయితే దొరకలేదు మనకి. ఇప్పుడు మనం అక్కడ కనిపిస్తుంది కదా సెంట్రల్ హైపర్ మార్కెట్, అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడైతే మనకి సిమ్ కార్డ్ దొరకలేదు ఫ్రెండ్స్. అక్కడైతే సిమ్ కార్డ్ ఉండే, కానీ ఆయన ఎక్కువ రేట్ చెప్తున్నాడు. మనకు డేటా కూడా కావాలి కదా, మంత్లీ ఫ్రీ డేటా కావాలి కదా, అందుకోసం ఏమన్నా వేరే మళ్ళీ పోయి తీసుకుందామని వెళ్తున్నా. నుంచి నడుచుకుంటే బయటకు వెళ్ళిపోయినా. ఇక్కడైతే చూపిస్తా ఫ్రెండ్స్, ఆయన ఏం చెప్తాడు, ఏం కథ అని, ఎంత దొరుకుతాయి సిమ్ కార్డ్ కూడా అని నేను చూపిస్తాను. చూడండి, నా కళ్ళతో మీకు చూపిస్తా. ఇక్కడైతే అడిగితే అతను 15 dirhamsకి ఓన్లీ 3 days డాటా అని చెప్తున్నాడు. అందుకనే వేరే మాల్లోకి పోతున్నాం. ప్లస్ మనకైతే ఖచ్చితంగా డాటా కావాలి, ఎందుకంటే మనం యూట్యూబ్ వరల్డ్, అందుకోసం మనకు ఖచ్చితంగా డాటా కావాలి. ఎక్కడైనా నడుచుకుంటే పోతే మనం రీల్ తీయాలంటే కూడా మనకు డాటా కావాలి, ఎందుకంటే ఇక్కడ ప్రతి వాడలో మనకు వైఫై దొరకదు కదా. కొన్ని మాల్లో దొరుకుతాయి, కొన్ని మాల్లో దొరకాయి. అందుకోసం మనకైతే డాటా కావాలి. మంత్లీ డాటా ఇక్కడ ఉంటుంది 35 dirhams, 40 dirhams అంతా ఉంటుంది మంత్లీ డాటా. మా వాడు చెప్తుండే ఫ్రెండ్స్, మెయిన్ ఇంట్రెస్ట్ ఎట్ సైడ్ ఉందో తెలియదట అతనికి. బూర్జ్ మాల్లో తీసుకుపోయి హైమా కొట్టి జాయింగి. ఇదే ఫ్రెండ్స్ సెంట్రల్ మార్కెట్ వచ్చేసాం. ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ వెహికల్స్ ఎట్లా పార్కింగ్ చేస్తారు చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఉంటాయి దుబాయ్లో. అది పెట్టుకోవాలి, అది నెక్స్ట్ మార్కెట్ ఫ్రెండ్స్. అక్కడ పడేద్దు. వెహికల్స్ ఏవైనా, కార్ ఉండని, బైక్ ఉండని, ఏదైనా ఉండని, కానీ సిస్టమ్ ఇంకా పెట్టాలి. మాడు తెలుగు మాట్లాడితే ఇలాగ తీస్తాడు. మావానికి వచ్చినంత పర్ఫెక్ట్ తెలుగు ఇక్కడ ఎవరికి రాదు ఫ్రెండ్స్. మావాడు చాలా బాగా మాట్లాడతాడు. ఆయన ఎట్లా మాట్లాడతాడు ఒకసారి మన ఫస్ట్ వీడియో చూస్తే మన తెలుగు మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఎట్లా ఉంటుందో. ఇదే ఫ్రెండ్స్ సెంట్రల్ మార్కెట్. ఇక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయి కింద. ఇప్పుడు మనం లోపల పోవాలి, అట్ లాస్ట్ కార్నర్ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. మీరు ఏం అనుకోకండి, నేను అయితే మహారాష్ట్ర. ఏం చేస్తావు? అర్థం కాలేదు నాకు. ఏం చేస్తావు? వన్ మోర్
మా ఊరే మహారాష్ట్ర. ఆయన ఊరు మహారాష్ట్ర అంట ఫ్రెండ్స్. అందువలన నాకు రాదు తెలుగు బాగా. ఆయన ఊరు మహారాష్ట్ర అంటే ఆయనకి తెలుగు రాదట చక్కగా. ఇదే ఫ్రెండ్స్ మనం ఇగో లోపల వెళ్తున్నాం ఇప్పుడు ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అయితే లోపల ఇదే ఈ సైడ్. ఫ్రెండ్స్ ఇది కూడా క్లోజ్ అయిపోయింది, ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి 10:40 అవుతుంది అనుకుంటా. 10:38 అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా రిటర్న్ వెళ్ళిపోవాలి మనం. ఫస్ట్ ఏ దుకాణం పోయినామో అదే దుకాణంలో పోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే మళ్ళీ అదే మార్కెట్కి వెళ్తున్నాం. ఇక్కడైతే వస్తే ఇప్పుడు టైం ఏమో 10:40 సంథింగ్ అవుతుంది. సిమ్ కార్డ్ దొరకలేదు ఇక్కడ. మళ్ళీ మనం ఇంతకుముందు అడిగిన ప్లేస్లోకి వెళ్తున్నాం. అక్కడ వెళ్ళి మళ్ళీ చూపిస్తే అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏముంటుందో. ఇప్పుడు మనం అయితే మళ్ళీ మనీ పే చేసి మనం డాటా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దాంట్లో అయితే డాటా అది ఓన్లీ 3 days వస్తుంది. ఆయన 20 dirhams ఏమో అన్నాడు సంథింగ్. ఓకే ఫ్రెండ్స్ అక్కడ వెళ్ళాక చూపిస్తాం మొత్తం ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏముంటుందో. ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ మళ్ళీ ఇదే మాల్లోకి వచ్చేసాం. ఇప్పుడు మనం ఇదే మాల్లో అనిపిస్తున్నాం. అంటే ఇంతకుముందు మేము ఒక సిమ్ తీసుకున్నాం, అయితే అక్కడే పోయి ఇక్కడ పోయి మేము మాట్లాడదాం అనుకుంటున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు మాకు కొంచెం డిస్కౌంట్ ఇచ్చిండు అన్నమాట, కూడా ఇచ్చిండు. అందుకనే మళ్ళీ అక్కడికే వెళ్తున్నాం. డాటా కూడా వచ్చింది, 1 month డాటా వచ్చింది. అందుకోసం అటే పోతే మళ్ళీ అటే ఏమైనా ఆఫర్ ఉంటాయేమో చూస్తాం. ఆఫర్ ఉంటేనే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ అంటే ఏ సిమ్ తీసుకోవాలంటే ఎత్తిస్లాట్ సిమ్ తీసుకోవాలి, ఎందుకంటే ఎక్కడైనా మనకు సిగ్నల్ వస్తుంది. అందుకోసం అయితే స్లాట్ సిమ్ తీసుకోవాలి. డూ తీసుకుంటే కానీ ఏమంటే డ్యూకి వస్తుంది, కానీ డ్యూకి వస్తే కానీ కొన్ని ప్లేస్లలో డ్యూకి సిగ్నల్ రాదన్నమాట. ఇంకా అటే పోతున్నాం ఫ్రెండ్స్, అక్కడ కూడా లేదు. ఇక్కడ కూడా సిమ్ ఉన్నాయి కానీ అది డ్యూ ఉందట ఫ్రెండ్స్ ఇక్కడ. అందుకని మళ్ళీ ఎత్తిస్లాట్ కోసం చూస్తున్నాం మేము. కావాలి స్లాట్ సిమ్ కావాలి, ఎందుకంటే ఇక్కడ మనకు సిగ్నల్ అందుకోసం. ఇక్కడ ఎత్తిస్లాట్ ఉంది కానీ క్లోజ్ అయింది ఫ్రెండ్స్. అందుకు ఇప్పుడు 11 అవుతుంది, ఇక్కడ క్లోజ్ అయింది. అందుకని మళ్ళీ అక్కడ షాప్ ఉంది అక్కడికి వెళ్తున్నాం. మనకు ఎత్తిస్లాట్ కావాలన్నట్టు. ఇక్కడ అంటే ఎత్తిస్లాట్ ఎక్కువ యూజ్ చేస్తారు, డ్యూ అంటే సరిగ్గా సిగ్నల్ సిగ్నల్ మీరు తప్పక ఆలోచించండి ఫ్రెండ్స్. నేనైతే పైసలు లేదని కోరుతున్నా మరి. ఇక ఇక్కడ ఏటీఎంస్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఎమిరేట్స్ ఏటీఎం అని. అక్కడ డ్యూ కౌంటర్ ఉన్నది. నేనైతే ఏటీఎం తీస్తున్నా మరి. ఇగో మా మహారాష్ట్ర ఫ్రెండ్ ఏటీఎం తీస్తున్నా, పైసలు ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు వీడియో తీయడానికి అలో వేయలేదు. అందుకనే మనం సిమ్ తీసుకున్న ప్రాసెస్ మొత్తం నేను చూపెట్టలేదు. ఇక్కడైతే ఎందుకు అయితే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, అందుకనే వీడియో తీయడానికి అలో వేయలేదు. ఇప్పుడు వెళ్తున్నాం, సిమ్ అయితే తీసుకున్నాం. ఇగో సిమ్ మన దగ్గర ఉంది. సిమ్ అయితే తీసుకున్నాం మనం. ఇదే నా దుబాయ్ సిమ్ ఎత్తిస్లాట్ సిమ్ కార్డ్ అయితే తీసుకున్నాం. ఇక్కడైతే అలో వేయలేదు వీడియో తీయడానికి. అట్లానే కూడా ఇక్కడ కూడా స్కూల్ బస్ ఉన్నది ఫ్రెండ్స్. ఇప్పుడైతే సిమ్ కార్డ్ తీసుకున్నాం. సిమ్ కార్డ్ తీసుకోండి, కానీ ఇక్కడ నంబర్ మనం డిఫరెంట్ వస్తుంది. ఎందుకంటే మన అక్కడ 91 వస్తాయి కదా, ఇక్కడ 971 వస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ అవుతుంది 05 అవుతుంది. లోకల్ కాల్ చేస్తే ఇక్కడ ఇండియాలో కాల్ చేస్తే కానీ మనం ఇండియా నెంబర్కి కొట్టాలి +91. మన ఇండియా నెంబర్ అయితే సేవ్ చేసుకోవాలన్నా కాల్ చేయాలన్నా +91 అని టైప్ చేసినాక అది కాల్ కనెక్ట్ అవుతుంది. ఇది కూడా సిమ్ ఎట్లా ఇస్తారంటే రీసెంట్ కార్డు ఉంటేనే ఇస్తారు, ఎందుకంటే ఇది ఇక్కడ ఆధార్ కార్డ్ అన్నట్టు. మన అక్కడ ఆధార్ కార్డ్ ఎట్లున్నా ఇది ఇక్కడ ఆధార్ కార్డ్ అన్నట్టు మాది. ఇది ఇక్కడ ఎమిరేట్స్ ఐడి అని అంటారు దీన్ని. మన ఇండియాలో ఆధార్ కార్డ్ ఎట్లా గుర్తింపో ఇక్కడ దుబాయ్లో ఇది ఆధార్ కార్డ్ అన్నట్టు. ఇది లేకుంటే మనం ఎక్కడ ఏం పని చేయలేము. మనం వచ్చేటప్పుడు కూడా ఇది కన్ఫర్మ్ కావాలి. ఇది లేకుంటే మనకి ఇండియా ఎయిర్పోర్ట్ అలౌ చేయరు, మనకు రానివ్వరు. ఇది మాత్రం మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి మన దగ్గర. ఫ్రెండ్స్ అక్కడికైతే సిమ్ అయితే తీసుకున్నాం కదా, ఇది నా షర్ట్లోనే ఉన్నాయి సిమ్ కార్డ్ అయితే.
ఇప్పుడైతే మన అక్కడలాగా గంట సేపు 2-3 గంటల్లాగా యాక్టివేషన్ కావడం ఉండదు. వెంటనే సిమ్ తీసుకున్నామా వెంటనే యాక్టివేషన్ అయిపోతే అన్నీ అయిపోతుంది. ఏమంటే మనం ఇక్కడ సిమ్ కార్డ్ తీసుకోవాలంటే ఏమేమి ప్రూఫ్ కావాలి అవి కూడా చెప్పిస్తా. అంటే మేము ఎందుకు వీడియో చేయలే అంటే అక్కడ సిమ్ తీసుకునేటప్పుడు ఆయన అంటున్నాడు ఇక్కడ వీడియో తీసుడు అలౌట్ లేదు అని చెప్తే మేము వీడియో ఆపేసినాము, లేకుంటే నేను పూర్తిగా వీడియో తీస్తుండే. అయితే ఇప్పుడైతే సిమ్ కార్డ్ తీసుకొని రూమ్కి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. మీకు ఏదైనా అప్డేట్ కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను దాంతో అప్డేట్ ఇస్తాను మీకు. ఎప్పుడైనా మీ ఎంట నేను ఉంటా, నా ఎంట మీరు ఉండండి. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత తినేసి పండుకుంటాం. మీరైతే తిన్నారనుకుంటా, తినేసి మీరు కూడా వండుకోండి. కానీ నడుచుకుంటా పోవాలి. ఇప్పుడు అర్ధ గంట అవుతుంది నడుచుకుంటా పోవడానికి. అయితే మ్యాక్సిమం అవుతుంది అర్ధ గంట. ఇప్పుడు చూడండి చీకటి కూడా ఎట్లా ఉండదు, అంటే మనలాగా చీకటి ఉండదు కానీ అక్కడ చిన్నగా అంటే లైట్లు ఉండదు జాగాల చీకటి ఉంటుంది. కనిపిస్తలేకుండా అనుకుంటా నేను కూడా ఇప్పుడు చీకట్లోనే తిరుగుతున్నాను. సరే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఏం చేసేద్దాం అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది తక్కువ అవుతున్నారు వ్యూస్ చూడడానికి. ఫ్రెండ్స్ ఒకసారి నాకు సపోర్ట్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేస్తే కానీ మీకు కొత్త కంటెంట్తో మీకు ఎంటర్టైన్గా కంటెంట్ మీకు కావాల్సిన కంటెంట్ మళ్ళీ మీ ముందుకు వస్తాం. మాకు ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్.